గౌతమ్ భానుమతితో ఇలా అంటూ ఉంటాడు. ఇంకా నువ్వు ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని చేయాలనుకుంటున్నావు? నీకు సిగ్గు లేదా? అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ముందు మా అమ్మను చంపేశావు, తర్వాత ఆరాధ్యాన్ని పొట్టన పెట్టుకున్నావు, ఇప్పుడు ఆదికేశవ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. అసలు నీ పంతం ఏంటి? అసలు ఇంకా నువ్వేమైనా చేయాలనుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే భానుమతి అయితే నవ్వుతూ, గౌతమ్, ఏం చెయ్యనని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకు, నేను ఏమైనా చేస్తాను. ఎందుకంటే నేను ఏదైనా అనుకుంటే అది సాధించే తీరుతాను. తర్వాత ప్లాన్ ఏంటో నీకు తెలుసా? నీ కూతురు మల్లిక ఉంది కదా, ఆ మల్లిక ప్రాణాలు తీసేస్తానని చెప్పి అంటుంది. అది వినగానే గౌతమ్కి ఒక్కసారిగా చాలా కోపం వచ్చి భానుమతి మెడ పట్టుకొని, ఏయ్, నా కూతురు జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు, నా కూతురు గురించి ఇంకేమైనా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు, నీకు ఇదే చెప్పడం అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే భానుమతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అక్కడ ఉన్న గౌతమ్ అయితే భానుమతి మెడ పట్టుకొని వదలకుండా, చంపేస్తాను, నా కూతురు జోలికి వచ్చావంటే నీకు చుక్కలు కనిపిస్తాయి అని చెప్పి గౌతమ్ అయితే భానుమతికి వార్నింగ్ ఇస్తాడు. దాంతో భానుమతి అయితే ఒక్కసారిగా భయపడిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.